I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ వైటమిన్ ఈ. సో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అందరికీ తెలిసిందే, అందరూ కూడా ఓవర్ ద కౌంటర్ పర్చేస్ చేసి వాడుతూ ఉంటారు. బట్ ఈ వైటమిన్ ఈ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది ఓవర్ ద కౌంటర్ ఎక్కువ రోజులు ఎందుకు వాడకూడదు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో వైటమిన్ ఈ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే స్కిన్ కి డ్యామేజ్ అయినప్పుడు ఈ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. సో అలాంటి డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసేది వైటమిన్ ఈ క్యాప్సూల్. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల స్కిన్ హైడ్రేషన్ ఉంటుంది, తర్వాత స్మూత్నెస్ కూడా వస్తుంది. ఇవి ఓరల్గా కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఎక్కువ రోజులు వైటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే వైటమిన్ ఈ క్యాప్సూల్ మీరు ఓరల్గా కన్జ్యూమ్ చేయాలి అంటే మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, లేదా ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్నైనా కన్సల్ట్ చేయాలి. ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ని పంక్చర్ చేసి స్కిన్కి అప్లై చేయడం వల్ల అది కూడా చాలా స్మూత్గా, అంటే స్కిన్కి హెల్దీ గ్లో ఉంటుంది. ఇట్ నరిషెస్ యువర్ స్కిన్, మంచి హైడ్రేషన్ కూడా ఉంటుంది. ఈ వైటమిన్ ఈని మీరు మీ మాయిశ్చరైజర్లో కూడా మిక్స్ చేసి, అంటే క్యాప్సూల్ పంక్చర్ చేసి మాయిశ్చరైజర్లో కూడా మిక్స్ చేసి వాడచ్చు. ఇది స్ట్రెచ్ మార్క్స్కి అప్లై చేస్తే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ స్ట్రెచ్ మార్క్స్లో కనబడుతుంది. సో వైటమిన్ ఈ ఇప్పుడు మాయిశ్చరైజర్స్లో మిక్స్ చేసి దొరుకుతోంది కాబట్టి అలాంటి మాయిశ్చరైజర్స్ మీరు వాడచ్చు. ఓరల్గా తీసుకునేటట్టయితే కన్సల్ట్ యువర్ డాక్టర్స్ ఫర్ కంటిన్యూస్ యూసేజ్. థ్యాంక్ యూ.